Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. మనీష్ మీరు స్ట్రాటజిస్ట్ కదా, సో యూజువల్ గా ఏదైనా ఒక టాస్క్ టేకప్ చేసినా ఒక గేమ్ ఆడినా ఎవరైనా గెలవడానికే చేస్తారు. టు ఫుల్ఫిల్ దట్ టాస్క్ మన యాక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు టాస్క్ ఆడడానికి అబద్ధాలు చెప్పాలి కొన్నిసార్లు, యూ హ్యావ్ టు యాక్చువల్లీ యాక్ట్, ఫేక్ చేయాలి సిచ్యువేషన్స్. ఇవన్నీ ఏంటంటే ఇతరులకి హార్మ్ చేయకుండా మేకింగ్ షూర్ దట్ యూ విన్ దట్. అవును. రేపు బిగ్ బాస్ హౌస్ లో మీరు ఏమైనా ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ లాగా పెట్టుకున్నారా? నేను అబద్ధం చెప్పను, నేను ఫేక్ చెయ్యను, నేను స్ట్రాటజీస్ ఆడను, థింగ్స్ లైక్ దట్, అట్లా ఏమైనా అనుకున్నారా? నేను ఫామ్ లో రాసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ రోట్ మై వీక్నెస్, ఐ జస్ట్ కాంట్ ఫేక్. అండ్ స్టేజ్ మీద ఇదే ఇట్ వెల్కమ్ టు లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్సో. నాకు ఎట్లా అంటే లైక్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. ఫస్ట్లీ టాస్కే వచ్చి నన్ను ఫేక్ చేయమంటే ఐ వుడ్ డూ ఇట్ బికాజ్ ఇట్స్ అ టాస్క్. అది కాకుండా సింపుల్ ఏమంటారు, ఇది కూడా ఒక డిబేట్ అవుతుంది నాకు ఇంకా మన అభిజిత్ గారికి. మారల్స్ వర్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటంటే దే ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో అవడం ప్రిన్సిపల్స్. మారల్స్ ఏంటంటే నీ ఫ్రెండ్ని బ్యాక్ స్టాప్ చేసి మరీ నువ్వు నెక్స్ట్ రౌండ్కి వెళ్తావా అంటే దట్ ఈస్ వేర్ ఐ వుడ్ నాట్ డూ ఇట్. ఐ వుడ్ లిటరలీ నాట్ డూ ఇట్. ప్రిన్సిపల్ సేస్ బిగ్ బాస్ వచ్చి నాకు చెప్తున్నారు నీకు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి. సో లైఫ్ లో మారల్స్ ఇంపార్టెంటా, ప్రిన్సిపల్స్ ఇంపార్టెంటా? మారల్స్ ఇంపార్టెంట్ అండి. యూ లివ్ ఫర్ యర్ మారల్స్, సింపుల్. లైక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, లైక్ యూ కెన్ ఫాలో దెమ్, యూ కెన్ నాట్ ఫాలో. ప్రిన్సిపల్స్ కెన్ బి బ్రోకెన్ బట్ మారల్స్ కెన్ నాట్ బి బ్రోకెన్ అండి, సింపుల్. మారల్స్ ఇస్ వాట్ డిఫైన్స్ యూ యాజ్ అ పర్సన్. ఆ మారల్స్ రైట్ ఉంటేనే లైక్ యూ యాజ్ అ పర్సన్ నిలబడతారు అని. ఎట్లా మనీష్ అంటే ఇంటి పేరు మర్యాద, మనీష్ మర్యాద షర్ట్ మీద వేసుకొచ్చారు అంటే ఎట్లా ఈ వాల్యూస్, ఈ మారల్స్, ఈ ప్రిన్సిపల్స్ వీటి మీదే పెరిగారా? లెట్ us all know about your family background అండి. సో born and raised completely నేను హైదరాబాద్లో, బట్ మా పేరెంట్స్ కమ్ ఫ్రమ్ వరంగల్. డబ్బున్న ఫ్యామిలీయా? లేదండి, వి కమ్ ఫ్రమ్ వెరీ వెరీ మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్. అండ్ డాడ్ హ్యాస్ బీన్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అసలుకి ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ అబౌట్ మై డాడ్. సో వీ కమ్ ఫ్రమ్ వెరీ రిమోట్ విలేజ్ ఇన్ వరంగల్, దాని పేరు కొమాల, కాజీపేట ముందు వస్తుంది ఆ ఊరు. ఇప్పుడు కూడా ఐ వుడ్ సే ఇట్స్ Tier 4 విలేజ్ ఓన్లీ, పెద్ద ఏముండదు, ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. మా నాన్నమ్మ అక్కడనే ఉంటారు ఇప్పుడు. సో అట్లాంటప్పుడు మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ముందే వచ్చేసారు హైదరాబాద్కి. మా డాడీ కేమ్ వెన్ హీ వాజ్ 18. ఐ స్టిల్ రిమెంబర్ మా డాడీ ఇనిషియలీ యూస్ టు వర్క్ ఇన్ హోటల్స్, ఇట్లా ఏమంటారు చిన్న స్టీల్ షాప్స్, దాంట్లో ఇట్లా సేల్స్మెన్లా వర్క్ చేసిన బ్యాక్గ్రౌండ్ నుంచి చిన్న వర్క్స్ చేస్తూ ఒక చిన్న కాంట్రాక్టర్ అయ్యి ఆ వర్క్ నేర్చుకొని ఒక పైప్ కంపెనీలో వర్క్ చేసి, సిమెంట్ పైప్స్ కంపెనీ, ఆ బిజినెస్ కూడా నేర్చుకొని నేను నా బీటెక్లో ఉన్నప్పుడు he started his own thing. He took a long time. నాన్నగారు. సో we come from very 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 humble background who walked our way towards a better life. So దానికోసమే one of the things which I just don't know, I don't know how to spend. నాకు I just don't know how to spend, and we just not brought up in that background asalki. So that is where I guess when you see absolute bad days kada, that is where మిమ్మల్ని ఇంకా గ్రౌండెడ్ చేస్తుంది. అది ఫ్యామిలీ త్రూ నేను చూసాను. నాకు సెకండ్ టైం నేను నా పర్సనల్ త్రూ నేను బ్యాడ్ డే చూసాను. వెన్ ఐ హ్యాడ్ సచ్ అ హ్యూజ్ డెట్ ఇండియా వచ్చేసినప్పుడు, దట్ ఈస్ సెకండ్ బిగ్గెస్ట్ బ్యాడ్ ఫేస్. ఐ సా ఇట్ మై సెల్ఫ్. అండ్ పేరెంట్స్ కూడా చెప్పలేదు అప్పట్లో వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు. ఎంత అప్పు ఉండింది అప్పుడు మీరు ఇండియా వచ్చి? 20 to 25 lakh రేంజ్. దట్ వాజ్ ద లోన్ నాకుండే US ఎడ్యుకేషన్కి. అండ్ అప్పట్లో లైక్ దేర్ వాజ్ సిచ్యువేషన్ ఆల్సో వేర్ దేర్ వాజ్ ఓన్లీ వన్స్ ఇన్ మై లైఫ్ ఐ ఆస్క్డ్ సమ్వన్ మనీ, దట్ వాజ్ ఇన్ ముంబై. అప్పుడు ఐ రియలైజ్ దట్ ఓకే దిస్ ఇస్ ద లీస్ట్ నువ్వు జిందగీలో వెళ్ళగలదు, దీని కింద అసలుకి వెళ్ళలేవు. దీని తర్వాత నీ లైఫ్లో సిచ్యువేషన్ రావద్దు వేరే ఆస్కింగ్ అనదర్ పర్సన్ మనీ అని ఇట్లా మైండ్లో పెట్టుకున్నాను. అండ్ నేను చేసేటి అన్నీ అట్లీస్ట్ పాజిటివ్గా అవుతున్నాయి, జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్ అని అట్లా ముందుకు వెళ్ళిపోయినా. సో ఐ గెస్ ఆ ఫ్యామిలీ వాల్యూస్ చాలా చాలా ఇట్లా డీప్ రూటెడ్ ఉండేసరికి. ఎవరు ఎక్కువ క్లోజ్, మీరు మమ్మీకా డాడీకా? టు బి ఆనెస్ట్ నేను ముగ్గురికి ఎక్కువ క్లోజ్. అక్క ఉంది నాకు. టోటల్ మీరు నలుగురం. అక్క షీఈస్ 3 years elder to me. I have a sister. తను రీసెంట్లీ ఏమంటారు జాబ్ మీద యుఎస్కి వెళ్ళింది. షీ వర్క్స్ ఇన్ అ కంపెనీ ఓవర్ దేర్. అండ్ అందరికంటే క్లోజెస్ట్, అందరికీ ఈక్వల్లీ క్లోజ్ అండి టు బి ఆనెస్ట్. కొంచెం ఎక్కువ నేను ఇమోషనల్ ఈ మధ్య ఇంకెక్కువ కనెక్ట్ అవుతుంది డాడీ తోటి. ఎందుకంటే I got into the 25s and 30s range right now. చిన్న ఉన్నప్పుడు ఏంది పాప క్వశ్చన్ చేస్తుండే డాడీని,
ఇప్పుడు మనమే ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం కదా, సో డాడీ జర్నీ చాలా కరెక్ట్ అవుతుందా. అమ్మ, నాన్న, అక్క ఎవరిని ఎక్కువ మిస్ అవుతారు బిగ్ బాస్ హౌస్ వెళ్తే ఇప్పుడు? నేను అక్కని ఎక్కువ మిస్ అవుతానండి. టు బి అక్కను ఆల్రెడీ మిస్ అవుతున్నాను, తను యూఎస్లో ఉంది. చూసి ఇయర్లీ ఒకటేసారి చూస్తాను. అండ్ ఇఫ్ ఐ ఎండ్ అప్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్, డిసెంబర్ టైంలోనే అక్క వస్తుంది, ఈ 3 months టైంలోనే అక్క వస్తుంది. సో ఐ గెస్ ఐ వుడ్ మిస్ సిస్టర్ ద మోస్ట్. రోజు యూఎస్ నుంచి ఏమంటారు టాస్క్ అయిపోయింది, బాగా ఆడావా. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ డే తర్వాత నేను చాలా ఇమోషనల్ లో అయిపోయాను అనమాట. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ టాస్క్. నాకు ఫోన్ చేసి బాగున్నావా అది ఇది ఉంది. ఐ గెస్ ఐ మిస్ మై సిస్టర్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్. సో బిగ్ బాస్ నుంచి ఫైనల్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పారు? అమ్మ, నేను నాన్న, మమ్మీ డాడీకే చెప్పిన. పక్కనే ఉండే, సో కార్ డ్రైవింగ్ చేస్తుండే అండ్ కాల్ వచ్చింది. కాల్ వచ్చి పక్కన పార్క్ చేసుకున్నాను. మమ్మీ ఇట్లా కాల్ వచ్చి నిజంగా అది తెలియట్లేదు, మెయిల్ చేశారంటే చూస్తే వచ్చింది, చూపించింది. అరే మమ్మీ నిజంగానే ఏంది అది. ఇద్దరు డాడీ మమ్మీ పక్క పక్కనే ఉండే కార్లో. సో వాళ్ళకే ఫస్ట్ చెప్పిన. యూజువలీ అబ్బాయిలు అంటే ఎక్కువ అమ్మతో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు కదా, సో మీకు నాన్న ఎట్లా అంత క్లోజ్? లేదు, ఐ గెస్ ఇప్పుడు నేను 25 years ఉన్నప్పుడు నన్ను ఈ క్వశ్చన్ అడిగితే నేను మమ్మీ మమ్మీ అంటుండే. బట్ ఇప్పుడు ఇంకా డాడీ జర్నీ ఇంకా చూస్తున్నాం కదా, వాళ్ళు ఫేస్ చేసిన థింగ్స్ ఇప్పుడు మనం రిలేట్ అవుతున్నాం. సో ఇప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఇన్ని అన్నాం అప్పుడు పప్పని, ఇవి మనమే ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు అన్నది చాలా కనెక్ట్ అయ్యి ఐ ఎంపథైజ్ విత్ వాట్ ఆల్ డాడ్స్ గో త్రూ. దానికోసం డాడీ కొంచెం ఒక ప్రత్యేకమైన వాల్యూ అదే అనదర్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ వచ్చేస్తుంది డాడ్ అంటే. చిన్నప్పుడు ఏమంటారు, లైక్ ఫోన్ అడిగినా సతాయించిన, ఫోన్ ఎందుకు ఇప్పలేవు పప్ప అది ఇది అని. రైట్ నో వెన్ నన్ను నేను ఆ సిచ్యువేషన్ పెట్టుకుంటే యాక్చువల్లీ ఇట్ మేడ్ సెన్స్. లైక్ అంత ఈజీ కాదు, లైక్ జస్ట్ టు సార్ట్ ఆఫ్ గెట్ సంథింగ్. హీ వాజ్ యూజింగ్ అ వెరీ స్మాల్ ఫోన్, గివింగ్ అస్ ద బిగ్గర్ ఫోన్స్. ఇప్పుడు నేను అది చేస్తున్న ఫ్యామిలీ, ఐ డోంట్ స్పెండ్ ఆన్ మై సెల్ఫ్. మమ్మీ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, డాడీ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఐ గెస్ ఆ సెల్ఫ్లెస్నెస్ డాడ్ అండ్ పేరెంట్స్ హ్యావ్ అ లాట్ అని ఐఎమ్ ఏబుల్ టు రిలేట్ టు ఇట్. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ ఫీల్ డాడీకి ఒక 1 point extra. మమ్మీ నీకేమి లేదు, ఐ లవ్ యూ ఆల్సో ప్లీజ్. సో బట్ అగైన్ దట్ ఈస్ దట్. డెఫినెట్లీ అమ్మ కంటే బాగా ఎవరు అర్థం చేసుకోలేరు. అండ్ నాన్న పేరు చెప్తే కూడా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మా డాడీ డిపి, మా డాడీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ అతని కంపెనీ, మా మమ్మీ ప్రొఫైల్ పిక్చర్ నేను ఇంకా. సో స్టిల్ ఐ నో వాట్ మామ్స్ లవ్ ఇస్, వాట్ డాడ్స్ ప్రయారిటీస్ ఆర్ ఇన్ లైఫ్. బట్ అగైన్ ఫ్యూ థింగ్స్ ఐ రిలేట్ టు హిమ్ అ లాట్. సో ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా బిగ్ బాస్ హౌస్ కి ఎంటర్ అని ఎవరు అనలేదా? చాలా ఈ కెరియర్ బ్రేక్ లో అందరు ఏమనుకున్నారంటే చక్కగా ఈ 8 నెలల్లో పెళ్లి అయిపోతుంది, పెళ్లి చేసుకుంటాడు, సెటిల్ అవుతాడు అనుకున్నారు. బట్ నాకు మ్యారేజ్ అన్న దానికి ఒక మంచి డెఫినేషన్ ఉందండి. ఐ ఫీల్ మ్యారేజ్ నీడ్స్ టు హ్యాపెన్ టు ఇన్ యువర్ లైఫ్. మీరు మ్యారేజ్ అవ్వాలని దాని ముహూర్తం చూసి వెళ్ళకూడదు, ముహూర్తమే మీ దగ్గరికి రావాలి. ఎగ్జాక్ట్లీ మనం ముహూర్తం చూసుకొని వెళ్తే ఐ మీన్ అట్లీస్ట్ కొంచెం, ఐ మీన్ సింపుల్ అండి. మా తెలుగు సార్ ఉండే, ఈజ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ నా లైఫ్లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అయింది మా తెలుగు సార్. ఒక ఫిలాసఫీ చెప్పారండి, ఐ జస్ట్ టెల్ దిస్ థింగ్. మన లైఫ్లో 3 things ఆర్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్. 1 ఏమంటారు, యువర్ బర్త్. 2 is your marriage. 3rd thing is డెత్. ఈయన ఈ రీజన్ ఎందుకు చెప్తున్నాడంటే, ఆ రోజు మా క్లాస్లో ఒకటి స్నానం చేసి రాలేదు. ఈయన ఏమంటాడంటే, ఫస్ట్ బర్త్ అప్పుడు నీకు స్నానం చేపిస్తారో నీకు తెలియదు, 3rd డెత్ అప్పుడు నీకు స్నానం చేపిస్తారు నీకు తెలియదు. ద ఓన్లీ ఈవెంట్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యూ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ అండ్ డిఫైన్ చేస్తుంది నీ లైఫ్ని ఇస్ యువర్ మ్యారేజ్. ఆ రోజు 2 things చేయి. 1, టేక్ అ బాత్. 2nd thing, మ్యారీ ద పర్సన్ హూ యాక్చువల్లీ లైక్, బికాస్ నీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వాళ్ళతోటే ఉంటావు. సో దట్ ఈస్ వేర్ నా మైండ్లో ఇట్లా అయిపోయింది. సో దట్ ఈస్ ఐ డోంట్ రష్ ఇన్ టు మ్యారేజెస్ ఎట్ ఆల్. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. I know how to live by myself. So దానికోసమే బిగ్ బాస్కి వెళ్తున్నా మోర్ దెన్ మ్యారింగ్ సమ్వన్ ఎల్స్. సో దట్ ఈస్ దట్. అంటే ఇంకా అసలు పెళ్ళే చేసుకోరంట? లేదు, ఐ నో దట్ పెళ్లి చేసుకుంటాను నేను. ఐ బిలీవ్ ఇన్ డైయింగ్ విత్ సమ్వన్ బికాస్ ఐ బిలీవ్ ఇన్ దట్ కంపానియన్షిప్. ఐ రియలీ వాల్యూ దట్ ఇమోషన్. ఆర్గానిక్ గా లైఫ్ లో ఎప్పుడో అదే జరగాలి కానీ దాని వెనకాల వద్దండి. అదైతే నేను నమ్ముతాను. దట్స్ వన్ ఆఫ్ మై ప్రిన్సిపల్స్ ఆర్ లైక్ వాట్ ఎవర్ యు వాంట్ టు కాల్ ఇట్. That is one of the things which I strongly believe in. స్ట్రాటజిస్ట్ అని మాట్లాడుతున్నారు కాబట్టి, అలా ప్రమోట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ హెయిర్ స్టైల్ అలా కాదు దానికి ఏమన్నా ఆ హెయిర్ స్టైల్ అనకూడదులే, దాన్ని హెయిర్ స్టైల్ కాదు, హెయిర్ లాస్ అని వెళ్తుంది. సో 24-25 ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది నాకు. అండ్ అప్పట్లో హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు went through the same journey what everyone faces out of hair fall. ఏంటంటే నీ కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. లైక్ ఐ టెల్ యు ద వర్స్ట్ థింగ్, ఐ గెస్ ఎవరు చెప్పరు ఇది. లైక్ ద వర్స్ట్ థింగ్ వాట్ అ పర్సన్ గోయింగ్ త్రూ హెయిర్ ఫాల్ టాక్స్ ఇస్ ఐ టు ఐ ఎవరు మాట్లాడరు. దే సీ ద హెడ్ అండ్ టాక్, దాంతో కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది మనది. సో ఏమైందంటే, మా ఆఫీస్లో ఒకసారి కాన్వర్జేషన్ అవుతుండే అండి. ఏమైందంటే, ఇట్ వాస్ అ వెరీ హీటెడ్ కాన్వర్జేషన్ అండ్ ఐ యాక్చువల్లీ వాస్ హ్యావింగ్ వ్యాలిడ్ పాయింట్స్. ద అదర్ పర్సన్ హీ న్యూ దట్ నాకు ఏమంటారు
ఏమంటారు హెయిర్ ఫాల్ మీద మోటివేషన్ లో అవుతుందని అది ఎక్కడ లేని తీసుకొచ్చిండు కాన్వర్సేషన్, పాయింట్ లేదు తీసుకొచ్చిండు ఆయన, అక్కడ ఇంకో బిగ్ బాస్ ఆడుతుంటాయి. సో నా మోటివేషన్ డౌన్ అయిపోయింది. అప్పుడు ఐ టుక్ ఇట్ వెరీ పర్సనలీ. నేను అనుకున్నారు లైఫ్ ఇంత చేస్తున్నాం, అన్నీ బాగానే అవుతున్నాయి, హెయిర్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ స్టాపింగ్ మీ ఇన్ లైఫ్. అట్లాంటప్పుడు కొన్ని అనుకున్నా లైక్ హెయిర్ లేకపోతే వుడ్ యువర్ ఫ్రెండ్స్ స్టాప్ లవింగ్ యూ, వుడ్ యువర్ ఫ్యామిలీ స్టాప్ లవింగ్ యూ, వుడ్ యువర్ పార్ట్నర్ స్టాప్ లవింగ్ యూ, అండ్ నీ లైఫ్లో అచీవ్మెంట్స్ పోతాయి అంటే అన్నిటికీ ఆన్సర్ నో అనిపించింది. దెన్ వై ఆర్ యూ కన్సర్న్ అబౌట్ దిస్ హెయిర్ అంటే సొసైటీ ఈజ్ వాల్యూయింగ్ దిస్ హెయిర్. అప్పుడు వెళ్ళి షేవ్ చేసుకున్నాను. దాని తర్వాత కూడా 1 year ఆఫ్ క్రిటిసిజం, వీడి ఏంటి జుట్టు లేదు, గుండు, అన్ని మాటలు వచ్చినాయి. దట్ ఈస్ వేర్ కాన్ఫిడెన్స్ స్టార్టెడ్ బిల్డింగ్. 1 year అరుస్తారు లేదు అయితే ఏంటి, ఇప్పుడు ఐడెంటిటీ అయిపోయింది మంది. అండ్ ద లుక్ గ్రూ ఆన్ మీ, ఐ లవ్ ద లుక్. అండ్ చూస్తే మీరు కొంచెం ఆంటర్ప్రినర్స్ అందరికి జుట్టు ఉండదు, ఎక్కువ ఆలోచిస్తాం దట్ ఈస్ నాట్ ద థింగ్. సో అప్పుడప్పుడు సిన్స్ ఐ హ్యావ్ లెసర్ హెయిర్. మీకు జుట్టు ఉన్నప్పుడు ఎలా ఉండేవారో ఏంటో మాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే యూర్ ప్రెటీ హ్యాండ్సమ్ ఇనఫ్, యూర్ మిస్టర్ కూల్ గే టైప్ అలానే అనిపిస్తున్నారు. అండ్ కొత్తగా ఒక ఫ్యాషనిస్టా లాగా కూడా అనిపిస్తున్నారు కాబట్టి సో ప్లీజ్ క్యారీ ఆన్ విత్. I'm into all this. I make sure to sort of at least maintain myself decently well. So this grew on me. This eventually grew on me, and I believe it, and I'm glad how I look right now. సో మీ గురించి కొంచెం తెలుసుకున్నాం కాబట్టి కవరింగ్ అగైన్ టు అగ్ని పరీక్ష, బిగ్ బాస్ థింగ్. Yes అండి. ఇప్పటిదాకా జరిగిన రౌండ్స్ లో కానీ, టాస్క్ లో కానీ, ప్రొసీడింగ్స్ లో కానీ జడ్జెస్ అన్ఫేర్ గా ఉన్నారు అని ఎప్పుడన్నా అనిపించిందా? ఇఫ్ సో హూ? జడ్జెస్ అన్ఫేర్ గా ఉన్నారు అని అనిపించింది. ఫస్ట్లీ నాకు రెడ్ రానప్పుడే ఏమవుతుందన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది. బట్ ఇట్ యాక్చువల్లీ వెంట్ ఇన్ మై ఫేవర్ ఫస్ట్లీ. సో ఏమవుతుందంటే ఫస్ట్ ఒకటి అన్ఫేర్ అనిపించినా కూడా నెక్స్ట్ టాస్క్స్లో వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్కి ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సో అప్పుడు నాకు అది అవ్వట్లేదు. బట్ ఒక్క దాంట్లో అన్ఫేర్ ఏమనిపించిందంటే ఊర్మిళ గారిని సెలెక్ట్ చేస్తే షుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది. ఎందుకంటే ఊర్మిళ గారు ఒక స్టెప్ వెనక్కి తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ తన టాస్క్లో షీఈ్ అ మోడల్, తన కంఫర్ట్ జోన్ బయటికి వచ్చి మొహం మీద పెండ రుద్దుకుంది, ఇవన్నీ చేసింది. సెకండ్ టాస్క్లో ఆ వైబ్రేటర్ అది పెట్టారు. షీ యాక్చువల్లీ పర్ఫార్మ్ ద టాస్క్ వెల్. ఆ ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో ఐ ఫీల్ షీ వాజ్ వెరీ మచ్ డిజర్వింగ్ టు బీ ఇన్ ద టాప్ 15. నెక్స్ట్ నిఖితా రెడ్డి అని ఉండే, తను షీ వాజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, టాస్క్లు ఏదైనా చేయడానికి రెడీ ఉండే. షీఈ్ ఆల్సో ట్రైన్డ్ ఇన్ సమ్ మార్షల్ ఆర్ట్స్, అదే తన ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసింది. అండ్ షీఈ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ యాక్చువల్లీ బ్రోక్ ద ఫోన్. సో వీళ్ళిద్దరిలో అట్లీస్ట్ ఒకళ్ళు టాప్ 15లో ఉంటారు నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేశాను. అట్లీస్ట్ వెన్ నిఖితా బ్రోక్ ద ఫోన్, ఎవరు ఇది యాక్చువల్ రికార్డ్లో రాలేదు, బట్ ఫోన్ పగలగొట్టినప్పుడు ద ఎంటైర్ సెట్ వాస్ క్రైయింగ్. ఎందుకంటే వీఆర్ రిలేటింగ్ ఆర్సెల్స్, అరే ఫోన్లు ఉన్నాయి దాంట్లో, మన ఫైనల్ ఫొటోస్ విత్ సమ్ బిలవ్డ్ వన్స్ ఉన్నాయి, బ్యాకప్లు ఎవరికి లేవు తెలుసా దాంట్లో. ద మోస్ట్ స్టూపిడ్ థింగ్, నో వన్ హ్యాడ్ బ్యాకప్స్. స్టేజ్ మీద అంటే స్టార్టింగ్ ఫోన్ సబ్మిట్ చేసేయాలి. సో స్టేజ్ మీద తీసుకురాగానే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి మాకు. సో అందరూ రిలేటింగ్ దెమ్సెల్స్ అండ్ ద క్రయింగ్ ఆఫ్. టాస్క్ స్టార్ట్ కాలేదు, జనాలు ఏడుస్తున్నారు స్టేజ్ మీద.